ఇలా డెడికేషన్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ అమలు జరుగుతాయా? న్యాయం జరిగిద్దా అనేది. దుద్దిళ్ల శ్రీధరబాబు నేతృత్వంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తీసుకొచ్చింది. ఏపీ సింగ్ మండల కమిషన్ సిఫార్సు అమలు చేసిన మండల కమిషన్ సిఫారసు కానీ, కాలేకర్ కమిటీ సిఫార్సులు కానీ, పుట్టుస్వామి కమిషన్ సిఫార్సులు కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి కమిటీలు, కమిషన్లు వేసింది భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల్లో. సో వీటన్నిటి యొక్క సారాంశం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే. సో దుద్దేళ్ల శ్రీధరబాబు బీసీ మేనిఫెస్టో పేరుతోని అధికారంలోకి వస్తే ఎంతకాలం వాళ్ళే 79 ఏళ్లలో సుమారుగా 50-60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళదే బాధ్యత ఇదంతా. సో 100కి 56.33% ఉన్నారనేది గవర్నమెంట్ లెక్కలే చెప్తా ఉన్నాయి. మా లెక్కలు 65%. సో ఇది పరిస్థితి. ఎన్నికల మేనిఫెస్టో వేసిన తర్వాత దాన్ని జీవో తీసుకొచ్చారు, శాసనసభ తీర్మానం చేశారు. శాసనసభ తీర్మానం సరిపోదని కోర్టులకు వేశారు రెడ్డి జాగృతి వాళ్ళు. శాసనసభ తీర్మానం తర్వాత ఏం జరిగినది? సమ్మె జరిగినది. బీసీలు అనేక ఉద్యమాలు వివిధ రూపాల్లో చేశారు. నిరాదీక్షలు, అమర నిరాదీక్షకు వెళ్ళారు. మా ఖమ్మం జిల్లాలోనైతే అగ్రకులాలకు నచ్చలేదా, పోలీసులకు నచ్చలేదు. ఆమరణ నిరాదీక్ష కూర్చుంటే 24 గంటలు కూడా కాల, 24 గంటలకు ముందే టెంట్ పీకేశారు. అంత అక్కసు చూడండి ఖమ్మం జిల్లాలోని ఆధిపత్య కులాలకి. సో ఇది జిల్లా అది రాష్ట్ర వ్యాప్తంగా అయితే మళ్ళీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు 100-150 ఏళ్ల పాటు పరిపాలన చేస్తున్నటువంటి స్వతంత్రం రాకముందు నుంచి గుత్తాధిపత్యం చేసేటువంటి వాళ్ళకి జనాభా తక్కువ రాష్ట్రంలో, వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుద్దని దాన్ని వీక్ష చూపించారు నారాయణవరపు శ్రీనివాస్ని. సో ఇది ఖమ్మం జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం మేమెంతో మాకంత ఓటా రావాలనేది ఇలా బీసీ సమాజం అడుగుతూ ఉంది. బహుజన సమాజం అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం ఇప్పటికే ఓటా వస్తుంది. సో సోదరులారా, సోదరిమణులారా, మేమెంతో మాకంత ఓటా రావాలి. స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ కావాలనే నినాదం ఇలా వినపడతా ఉంది. దాన్ని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి దాన్ని శాసనసభలో అమలు చేసే బిల్లు పాస్ చేసింది. అటు రాష్ట్రపతికి, ఇటు పార్లమెంట్కి, ప్రధానమంత్రి కూడా పంపించింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇది, ప్రధానమంత్రి మాట్లాడు. ఆయన బీసీ ప్రధానమంత్రి, నాగపూర్ బీసీ, ఆయన ఆర్ఎస్ఎస్ బీసీ, నరేంద్ర మోడీ పెదనాన్న. సో పెదనాన్న అయితే కావచ్చులే, కానీ ప్రజలకు సంబంధించి వచ్చేటప్పుడు రాజకీయం లేదు. బీసీలు ఈ దేశంలో మూలవాసులకు సంబంధించిన ద్రావిడ ఉద్యమం మీరు ఇట్లనే కొనసాగిస్తే మీరేందో మేమేదో తెలుసుకునే ఉంటుంది. ద్రావిడ భారతదేశం మాది, బీసీ భారతదేశం ఏర్పడుతుంది. ఇరాన్ నుంచి, రష్యా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాకో రష్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులో ఇంకో పేరుతో వచ్చి ఇక్కడ బ్రాహ్మణ కులంగా చలామణి అవుతూ పూజారి వ్యవస్థను పోషించి కుల విభజన చేసి మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నారు. మా హక్కులు మాకు దక్కనేయట్లేదు. సో ఇది పరిస్థితి. సో బీసీ ఉపకులాలు సాకలోళ్ళు 100కి 9% డెవలప్ అయ్యారు, 91% వెనకబడి ఉన్నారు. మంగళోళ్ళు 100కి 7% డెవలప్ అయ్యారు, 93% వెనకబడి ఉన్నారు. వడ్రోళ్ళు 100కి 3% డెవలప్ అయ్యారు, 97% వెనకబడి ఉన్నారు. మ్యాక్సిమం కాపులు, మున్నూరు కాపులు, నాయుళ్ళు, తెలగాళ్ళు అంటారు, తెలగాలు, వాళ్ళు కేవలం 100కి 29% డెవలప్మెంట్ అయ్యారు. 100కి 30% డెవలప్ అయిన కులమే లేదు. బాగా డెవలప్ అయిన కులం 30%, 100కి 70% బీసీలు వెనకబడి ఉన్నారు. 100కి 90 నుంచి 95% వెనకబడినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. 100కి 80% సంచార కులాలు బీసీల్లో, 20% సంచార కులాలు ఎస్సీల్లో ఉన్నారు. సో ఎస్సీల్లో ఉన్న వాళ్ళకి, ఎస్టీలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగపరంగా ఫలాలంతోనే స్వాగతిస్తా ఉన్నాం. సంచార జాతులు అటు ఎస్సీలో ఉన్నాయి, ఇటు బీసీలో ఉన్న వాళ్ళకి ఇంత మట్టికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. అన్నీ ఉంటేనే దరఖాస్తు చేస్తేనే కష్టం అవుతా ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకుండా ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్ యాక్సెప్ట్ చేస్తారా? అసలు అయ్యే పనేనా అది? సో ఈ పరిస్థితి అనేది. అందుకోసమే మేమెంత మాకంత ఓట. ఈ దేశంలో 5 నుంచి 7,000 కులాలు ఉన్నాయి. 5 నుంచి 7,000 కులాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ 5 నుంచి 7,000 కులాల్లో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది, భారత రాజ్యాంగం 4 కులాలు చేసింది: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ 4లో ఉన్నటువంటి ఉపకులాల వారీగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఇట్లా ఉపకులాల వారీగా బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి. మేమెంతో మాకంత ఓటా రావాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. సో 42% రిజర్వేషన్స్తో పాటుగా తమిళనాడు మోడల్లో, బీహార్ మోడల్లో 69% రిజర్వేషన్స్ పెడితే, జయలలిత దీది బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఉన్న తమిళనాడుకి
చనిపోయారక్క. ఈ సందర్భంగా ఆమెకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పివి నరసింహరావు భారత ప్రధానమంత్రి గారు తాతయ్య గారు, ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు కలిసి తమిళనాడులో 69% రిజర్వేషన్ కోసం బిల్లు చేశారు. వాళ్ళిద్దరూ బీసీలు కాదు, మేధావులు, ప్రజల మనోభావాలు ఎరిగిన వాళ్ళు, ప్రజలకు ఏం అవసరమో తెలిసిన వాళ్ళు చేసేసారు 69% రిజర్వేషన్. ఇప్పుడు పెట్టే బిల్లులన్నీ మహిళా రిజర్వేషన్ 33% అందులోనే వస్తుంది, ఎస్సీ ఎస్టీలు అందులో వస్తుంది, బీసీలు అందులో వస్తుంది, అందరిది అందులోనే వస్తుంది. ఆ విధంగా బహుజన రాజ్యం తమిళనాడు ఉంది. తమిళనాడు అధికారంలో అది ఎల్లకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిఎంకే పార్టీలో అన్న డిఎంకే పార్టీలో ఏది ఎట్లున్నా కూడా లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా అది తమిళనాడు ఉద్యమం. 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకి మేమెంతో మాకంత ఓటా ఇవ్వాలనే సమరభేరి నినాదం అయింది. అందుకోసం ఇలా దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరుగుతూ ఉంది. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో సకల కుల జనగణన జరిగింది. 29 రాష్ట్రాలకు సంబంధించి 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు సకల కుల జనగణన స్టార్ట్ అయింది. స్వాగతిస్తూ ఉన్నాం. సో మేమెంత మాకంత వాటా అనేది, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బీసీలకి జెండా ఎజెండా లేదంటున్నారు. జెండా నీటి రంగు కావచ్చు, ఇంకో రంగు ఏదన్నా పెట్టుకోండి. నాయకుడు ఆ నాయకుడు నచ్చిన కలరు, సమాజాన్ని నడిపించే నాయకుడు, బీసీ భావజాలంతో నడిచేటువంటి బీసీల సమగ్ర అభివృద్ధి, బీసీల బహుజనుల యావత్ రాష్ట్ర యావత్ దేశ అభివృద్ధికి సంబంధించిన ఎజెండా ఇది. బీసీలకి జెండా ఏ రంగున్నా నీలి రంగు అనుకోండి, ఏ రంగు ఇతర రంగులు ఏదైనా పెట్టినా ఆశయాలు సిద్ధాంతాలు పెట్టి మేము ఇస్తూ ఉన్నాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రజల మనోభావాలకు అనుకూలంగా త్రాగునీరు, సాగునీరు, రైతులు, కూలీలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు, సామాన్యులు, ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు అన్నీ సర్వం అందే ఒక ఎజెండా ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. సో రాష్ట్రపతి దగ్గర పోతే ఆమె ద్రౌపది ముర్ము, ఆమె మాట్లాడదు, ఆమె బీజేపీ మనిషి. నరేంద్ర మోడీ ఉంటాడు పెదనాన్న, ఆయన బీజేపీ మనిషి, నాగపూర్ బీసీ, ఆయన బీసీఏ. కానీ సో వీళ్ళు బీసీల పేరుతో రాజ్యాలు వెళ్తూ ఉన్నారు, కానీ బీసీలకు న్యాయం చేసింది లేదు, చేయబోయేది లేదు. 9వ షెడ్యూల్లో పెట్టి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి, తమిళనాడు 3లో 69% ఇవ్వాలి. అది కేవలం విద్యా ఉద్యోగాలే కాకుండా ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్లకు వెళ్ళాలి. అది స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, వార్డు మెంబర్లకి కాకుండా మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకి సంబంధించింది కాకుండా, జిల్లా పరిషత్ చైర్మన్లకి కాకుండా, డీసీబీ చైర్మన్లకి సంబంధించింది కాకుండా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులకి ఇక్కడ అమలు జరగాలి. ఇప్పటికి రాజ్యసభ 100కి 90 నుంచి 99% జెండాలే కొట్టకపోతూ ఉన్నారు. అది మేము ఓటు అడుగుతున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తెలంగాణకి సంబంధించి 9వ షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కేసులు మనకి నివేదికలు చెప్తా ఉన్నాయి. ఎడ్యుకేషన్ కమిషన్ అనే అంశం బీసీ రిజర్వేషన్ల కోసం పెట్టింది అయినప్పటికీ శాస్త్రీయ అధ్యయనం అవసరమే. 2010లో కె కృష్ణమూర్తి కేసు తర్వాత వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల విషయంలో ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని తప్పనిసరి చేసింది. రాజకీయ వెనకబడతనంపై డెడికేషన్ కమిటీ ఎంపీరికల్ డేటా ఆధారంగా దీన్ని పెట్టాలని. సో బీజేపీ జీన్స్లోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. బీసీలన్నా, ఎస్సీలన్నా, బహుజనులన్నా దానికి వ్యతిరేకం. అది బ్రాహ్మణవాద పార్టీ. అది కాంగ్రెస్ కూడా అట్లాంటి లక్షణాలు వ్యవహరిస్తూ ఉంది. సో ఇది పరిస్థితి. సో అశాస్త్రీయం కాకుండా శాస్త్రీయంగా డేటా సేకరించి రాజకీయ చైతన్యం కలిగించి రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నది. చారిత్రక అంశం ఇది, తెలంగాణ 42% రిజర్వేషన్లు. సో ఎంపిరికల్ డేటా రెండు ఒకటి కావు, కులగణన ఎంపిరికల్ డేటా రెండు వేరు. ఒకటి కులగణన జనాభా లెక్కలను తెలియజేస్తే డెడికేషన్ కమిటీ పరిశీలించాల్సింది రాజకీయ వెనకబడదనం అనేది. కులగణన కులాలు వెనకబడ్డా ముందు పడ్డాయి అనేది లెక్కేస్తే డెడికేషన్ కమిటీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు. సో ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బీసీలు 5 దశాబ్దాలకు అర్థం చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఏదో మొన్నట అందరూ బీసీలు గెలిచారట. ఎవరు గెలిచారు? 180% బీసీలు గెలిచారట. ఎవరికి కావాలి? మలిసి పెట్టుకోండి, మలిసి ఎక్కడో పెట్టుకోండి, నేను అనలేకపోతున్నాను అన్న డయాస్. సో అది పరిస్థితి. మలిసి పెట్టుకోండి. మేము బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ విద్యా ఉద్యోగాలు అదేం పెద్ద అంతరిక్షానికి శాటిలైట్ పంపించడం కాదు, ఉపగ్రహం పంపించడం అవసరం అంతకంటే కాదు.
బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు అమలు చేస్తేనే రాజకీయ రిజర్వేషన్లు కూడా ఉపకులాలకు ఇవ్వమంటున్నాం. అప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది అంటున్నాం. బీసీఏలో 5, 10 కులాలు, బీసీలలో ఉన్నటువంటి 5, 10 కులాలు 80% సీట్లు కొడితే అది రిజర్వేషన్ ఎట్లా అవుతుంది? ఓసీలపై క్రిమిలేయర్ బీసీలు వస్తూ ఉన్నారు. సో అందుకోసం ఖచ్చితంగా సామాజిక న్యాయం అన్ని కులాలకు అందాలి. ఈ దేశ సంపదను సృష్టించేది ఈ దేశ ప్రజలు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ వైపుకు అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. సో కులగణన, కులాల వెనకబడతానికి సంబంధించి అయితే డెడికేషన్ కమిటీ ఏదైతే ఉన్నదో అది రాజకీయ వెనకబడతానికి సంబంధించి అంచనా వేసేదానికి ఘంటాపథంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఎన్నికల హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని పదవులను ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఎమ్మెల్యే లేని చోట బీసీలకి ఇచ్చే పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు కదా. బీసీ వర్గాలు అసంతృప్తికి గురవుతూ ఉన్నాయి. సో చర్చలు, సమావేశాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీసీ సంఘాలు, మేధావులు, ఆలోచన పరులు, స్వతంత్ర సామాజిక ఉద్యమకారులు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడో రోడ్డుపైకి రావడం, చర్చల పరిమితం కాకుండా భవిష్యత్ కార్యాచరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కులగణన అంటే కుల వెనకబడుతనమే కాదు. డెడికేషన్ కమిటీ అంటే రాజకీయ వెనకబడుతనానికి ఏ వర్గాలకు ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంది, ఏ కులాలకు ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంది, ఏ ఉపయోగం జరిగింది, ఏ కులాలకు ఏ ఉపయోగం. డెడికేషన్ కమిటీ అంటే ఏ కులాలకు ఇప్పటిదాకా ఎక్కువ ఉపయోగం జరిగింది, ఎక్కువ ఉపయోగం జరుగుతుంది, ఏ కులాలకి తక్కువ ఇప్పటిదాకా ఫలాలు అందలేదు, అందే అవకాశాలు ఉన్న కులం అందరికీ అందేలాగా చేయడం సామాజిక న్యాయం. అది డెడికేషన్ కమిటీ యొక్క సారాంశం. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, డెడికేషన్ కమిటీ సామాజిక న్యాయాన్ని అందిస్తుందా? ఇవాళ ఇది ఒక డిబేట్గా ఉన్నది. డిబేటే కాదు, అది వారు వన్ సైడ్ లాగా అమలు చేసి తీరాల్సిన అంశంగా తెలియజేసుకుంటూ, రాజకీయాలకు అతీతంగా దాన్ని అమలు చేయాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వందనాలు పెద్దలారా, మిత్రులారా.